నమస్కారం అండి. రేపు ఉదయం మహేంద్ర నాయుడు వారి తమ్ముడు క్వారీకి వస్తున్నారు. మీరు సమాచారం అడిగారు, నేను చెప్పాను. ఈ పాపను నాకంట కట్టకండి. ఈ తూరి వారి ఇంటి మీదనే పడాలి, కానీ మనం పోకూడదు. ఒక్క ఎలికని పంపిస్తాం. యాలంటే ఏనుగు పోలేని సోటి గుడుక ఎలికపోతాది కదా. అయ్యా, చెన్నయ్య గారు బయటికి పోతున్నారయ్యా. దాసు, అయ్యా మీరు గుడకపోయి ఆనెంబడే ఉండండి. ఆనికేమన్నా అయిందా మీ అందరూ సచ్చినోళ్ళ కింద లెక్కేసుకోండి. ఆడుతూనే ఉండండి. పెద్దోడా నడిపోడా, మీరు యోగిని కలిసండి. హాయ్ బీ సరోజా. బట్టలు మార్చుకునేటప్పుడు గదిలో కాకూడదని మానట్లేదు. ఆ తలుపు బొక్క నుంచి మొత్తం క్లియర్ గా చూసి తమరు బట్టలు వేసుకున్న తర్వాత వచ్చాం. ఏడ్చావులో గానీ ఎందుకు వచ్చావో ఏడు. నేను పెద్దాం రమ్మంటుంది గొడ్ల జావుడులోకి. సర్లే నువ్వు దయచేయి. గ్రీన్ అంటే నాకు చాలా ఇష్టం. లంగా కూడా గ్రీనేనే. నిన్ను Stupid idiot. నా కూతురు గదిలోకి వెళ్ళా. నా సంగతి వదిలేమమ్మా. అసలు నేను వెళ్ళంగానే టక్కన ఓని తీసి పక్కన పడేసింది. ఆ సంగతి ఏంటో కనుక్కోండి. గిరిజా గిరిజా ఓని తీసి పక్కన పడేసావా? అది కాదు నాన్న. పడేసావా లేదా చెప్పు. పడేశాను కానీ. పడేసావా? ఇదంతా నీ పెంపకమేనే. నేనే పెంచా. గదిలోకి ఏమన్నా మగాలు రాగానే ఫోన్ తీసి పడేయమ్మా. నువ్వు పోరా. చేసిన పనికి తిట్టే ఛాన్స్ మిస్ అయింది. అది చేసిన పనికి మీరు నన్ను అంటారు. గ్రీన్ బాగుంది. నాకు గ్రీన్ ఇస్తే వెళ్తా. మీకు తెలుస్తుంది. తెలుస్తుంది కాబట్టి నిన్న అంటున్నాను. నేనే దొరికాను అన్నిటికీ. కొట్టండి మీ సంగతి చెప్తాను. కొడతావా? ఏంటి ఇది? వాడు విసిగిస్తున్నాను నాన్న. విసిగిస్తే ఓని ఇచ్చేస్తావా? ఇదంతా నీ పెంపకమేనే. నేనే పెంచా. ఎవరన్నా విసిగిస్తే ఫోన్ తీసి చేతిలో పెట్టమని. అమ్మా ఏ సుష్మి, నువ్వు పోరా. ఓకే. కొట్ల సావిడికి వచ్చేసాయి. వస్తానులే. కొట్ల సావిడంటే వస్తానంటున్నావు. పగిలింది. ఈ దున్నపోతు కాదే ఆవు. నువ్వు ఆపు. నివ్వలు రేపు చంపేస్తాను. దీనికి చంపేస్తే వాడు గీతకు పెళ్లిలో చేసిన దానికి ఏం చేస్తావు? ఏం చేశాడు? ఊరుకోవే, ఎప్పుడో జరిగిపోయిన దానికి. ముందు నువ్వు ఊరుకో. చెప్పవే ఏం చేశాడు? ఒక పక్క గీతకి పెళ్లి జరుగుతుంటే దాన్ని రూమ్ లోకి తీసుకెళ్లి లేచిపోదావరా అని అడిగాడు. గీత నిజమా? గీత, ఐ లవ్ యూ. ప్లీజ్ మన లేచిపోదాను. మాట విను. నిజమే లేవే, వదిలే. అయ్యో అరే అజయ్గా ఇట్రారా. వట్టన్నయ్యా, నీకో విషయం తెలుసా? తెలీదు. కూర్చో చెప్తా. నువ్వు పడ్డావురా, అదే విషయం. ఏం చమకిచ్చావన్నయ్యా. సరే, నేను సింపుల్ గా ఒకటి పొడుస్తాను, ఇప్పుతావా? చెప్తాను. దగ్గర రమ్మనంగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకొని కెవ్వని అరిచేది ఏంటనయ్యా? దగ్గరకు రమ్మనగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకుని పెప్పమని అరిచేదా? ఏమరా నువ్వే చెప్పుకో. షూరా అన్న? షూరే. దగ్గరికి రా. నువ్వే అన్నయ్యా. నువ్వు నా చేతులు చచ్చావురా. నీకు అసలు బుద్ధుందా? ఏమైందా? ఒక పక్క గీత పెళ్లి చేసుకోబోతుంటే దాన్ని లేచిపోదామని అడుగుతావా? ఏంటి నీ ప్రాబ్లం? నేను అడగలేదని చెప్పా.
ఆయన నిన్ను ఎవడు గోకుతాడే బుద్ధుని ఏదో గోకడు ఏం మొద్దునాయాలు తప్పితే. ఆగు బాబా, ఏం జరిగిందో నేను ఊహించగలను. ఆ అజయ్ గారు ఏదో తింగరు పని చేసుంటాడు, నువ్వు కంగారు పడి కొట్టడానికి బయలుదేరావు. అవునా? ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ యూ బాబా. ఏమైందిరా? గిరిజక్కకి నువ్వు ప్రేమలు కులుస్తుంటే గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూస్తుంది. అవునా? అవునరా. గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూడకుండా హచ్చు కుక్కలా చూడాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలరా? ఈ రోజు ఇవ్వాలి అజయ్ గాడి. అజయ్ గడక ఇదేం కిరికిరి? దిస్ ఇస్ గాంధీగిరి. ఇక్కడే మన కహానీలో ఒక ట్విస్ట్ ఉంది. గిరిజక్క ముందు నువ్వు అజయ్ గారికి రోజు ఇస్తే గిరిజక్క నీలో మున్నాబాయిని చూస్తుంది. ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత నీ పోలికలతో నువ్వు 100 చెప్పవే, మనిషి అన్నవాడు నీకు లైనే వేయడు. నాకు లైన్ వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆఖరికి మా ఫిజిక్స్ సార్ కూడా నాకు లైన్ వేస్తాడు. బాబోయ్. రోజుకొకడు ఫ్లవర్ ఇస్తాడు. ఓహో. అదిగో చూడు, నీ కళ్ళ ముందే ఒకటి ఫ్లవర్ ఇస్తున్నాడు. ఈ దోస్తానే ఏందన్నయ్య? ఏమైనా అవును మావయ్య. అని కిందికి రమ్మను. ఏడిపించకపోయినా ఏడిపించానని చెప్తావే, ఇప్పుడు ఆటాడిస్తానే. వస్తున్నా. అమ్మ దీని అమ్మమ్మ, ఇది ఇంట్లోకే విశ్వనాథ సినిమా, బయటకే రాఘవేంద్రరావు సినిమా చూపిస్తుందా? దీనికి అజయ్ గడి సినిమా చూపిస్తుందా? ఈ మధ్య హీరోయిన్లు అందరూ క్లబ్ డాన్సర్లా తయారయ్యారు. వీళ్ళ బాబులు ఈ ఫోటోలు చూడరా? నా ముద్దు చూడు. మన గిరిజలాగా ఉంది. గిరిజలా ఉంటాం కాదు, గిరిజ లాగేసుకుందా చూడండి. అయ్యో, చేతిలో గ్లాస్ ఉంది చూడు. గ్లాస్ లో డ్రింక్ కూడా ఉంది, అది చూడు. అహో, శత్రుల ఆర్తనాదం ఎంత శ్రవణానందంగా ఉన్నది. ప్లాన్ బి. ఎక్కడ వాడు? పైన నాడు ఎల్లి కుమ్మే. ఇవాళ నిన్ను చంపి ప్రెస్ మీట్ పెడతాను రా.
అదేంటి బాబు అలా అనేసావు ఇప్పుడు చూడు అసలు ఏంది నీ ప్రాబ్లమా? ఈ అమ్మాయిలు ఉన్నారు చూడండి, మనం అనుకున్నంత మంచోడు కాదు సార్. కళ్ళీలో చిన్నవి చేసేసి లిప్స్ వెట్ చేసుకుని బాడీ కొంచెం షేక్ చేస్తే ఏదైతే అది ఇచ్చేస్తారు ఈ మగాళ్ళని వాళ్ళ అభిప్రాయం. బట్ నేను అలాంటి కాదు. ఏంటి తేడా? నో ఫీల్ ఫ్రీ, నో అటాక్స్. ఏడ్చంలే. అమ్మాయిలంటే పడతారా? అమ్మాయిలంటే ఏంటో తెలుసారా నీకు? బంగారు సరైన అమ్మాయిని ఎప్పుడు చూసుండవురా నువ్వు. నా అలాంటి అమ్మాయి ఎప్పుడు తగులుండదు కదరా నీకు. ఏ అమ్మాయిని ఎప్పుడైనా ఇంత దగ్గరగా చూసావా నువ్వు? నీ జీవితానికి చాలే.